నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మా అమ్మే మహారాణి. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరి ఇప్పుడైతే మనము కథలోకి వెళ్ళిపోదాము. ఏమిట్రా మీరంటున్నది? ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది సుజాత. తప్పే ఉందమ్మా, నువ్వు కాస్త ఆలోచించు. శృతి పెళ్ళయ్యే వరకు ఓపిక పడితే చాలు. ఆ తరువాత ఆయన దారిన ఆయన వెళతారు. ప్రవీణ్ తల్లికి సర్ది చెబుతూ చాలా నెమ్మదైన స్వరంతో లాలనగా అన్నాడు. పెళ్లిలో 10 మందిలో ఇలాంటి విషయాలు చర్చకు రావడం మంచిది కాదమ్మా. రాజేష్ అమ్మగారు ఈ విషయమే అడిగారట. తండ్రి ఉండగా కన్యాదానం ఎవ్వరో చేయడం ఏమిటి అని. శృతి తల్లిని అర్థం చేసుకోమన్నట్టుగా అంది. సుజాత మ్రాన్ పడిపోయినట్టుగా కొడుకుని కూతుర్ని మార్చి మార్చి చూడసాగింది. ఇప్పుడు నా పెళ్లికి దయాకర్ బాబాయ్ వాళ్లను, శకుంతల పెద్దమ్మ వాళ్లను పీటల మీద కూర్చొని కన్యాదానం చేయమని అడగాలి. వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు మనల్ని అవమానించలేదు చెప్పు. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మన అవసరం కోసం ఇప్పుడు అభిమానం చంపుకొని అడగడానికి సిద్ధపడ్డాం. అదేదో నాన్ననే పిలుద్దామమ్మా. 10 మందిలో మనకి కూడా గౌరవంగా ఉంటుంది. మెల్లని స్వరంతో చెబుతున్నప్పటికీ శృతి స్వరంలో ఒక తీర్మానం చేస్తున్న ధ్వని. ఆ ధ్వని సుజాత చెవులకు తాకింది. నన్ను ఆలోచించుకోనివ్వండి. దగ్గరగా ఉన్న కుర్చీ వైపు నడిచి భారంగా కుర్చీలో కూలబడింది సుజాత. శృతి అన్న వైపు చూసింది. ప్రవీణ్ చెల్లిని ఏమీ మాట్లాడొద్దన్నట్టుగా మౌనంగా కళ్ళతోనే వారించి గదిలో నుంచి బయటకు నడిచారిద్దరు. శృతి కూడా తన అన్న వెనకే నడిచింది. కొడుకుని కూతురుని వెనక నుండి చూస్తున్న సుజాత కళ్ళు తన ప్రమేయం లేకుండానే 23 ఏళ్లు వెనక్కి గతంలోకి తొంగి చూశాయి. గవర్నమెంట్ జాబ్ వదిలేస్తారా? 7 నెలల ప్రణవ్కి పాలు పడుతూ భర్త మాటలకు విస్తుపోయినట్టు చూసింది సుజాత. అవును, ఎన్నాళ్ళు చేసినా ఎదుగు బొదుగు లేని జీవితం. దీనిలోనే ఉంటే ఖర్చులకు కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే రిజైన్ చేసేస్తున్నాను, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు రాజారావు. ఖర్చులు తగ్గించుకుంటే సరి, ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుండాలి కానీ. సుజాత తనలోని తానే గొణుక్కున్నట్టుగా అంది. ఆ ఆ సంగతి నాకు తెలియదులే. పిల్లాడికి పాలు, ఇంట్లో ఖర్చులు తగ్గించి చూద్దాం. రాజారావు అంతెత్తున ఎగిరాడు. ఇంట్లో ఖర్చులు ఎప్పుడూ ఉన్నవే. పని మనిషి లేకుండానే నేను చేసుకుంటున్నాను కదా. పసివాడి పాల ఖర్చు ఎక్కువ అనిపిస్తోందా మీకు? ఆదివారం ఫ్రెండ్స్ తో పార్టీలు, తిరుగుళ్ళు, లేకపోతే ఎంతో తగ్గించినట్టే. ఎప్పుడూ అంతకు మించి పెద్దగా మాట్లాడడం అలవాటు లేదేమో. సుజాత స్వరం సన్నగా పలికింది. నువ్వు అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చిన మణిమాణిక్యాలేవి నేను జల్సా చేయడం లేదు. అసలు నీకు ఇవన్నీ అనవసరం. సంపాదించి తెచ్చేవాడికి తెలుస్తుంది ఆ బాధలేమిటో. పెద్దగా అరిచాడు. అనవసరం అనే కదా విషయం ఎవరో చెప్పే వరకు నాకు తెలియనివ్వలేదు. సుజాత నోటిలోనే సణిగింది. ఆమె స్వరం అంతకు మించి ఎప్పుడూ పెరగదు. తరతరాలుగా స్త్రీలు ఈ స్వరంలోనే మాట్లాడాలి అని తీర్మానించినట్టుగా ఆమె ఎప్పుడూ అదే స్వరంతో మాట్లాడుతుంది. అయితే ఏమంటావు ఇప్పుడు? సరే, నేను ఇంట్లో కూర్చుంటాను. వెళ్ళి సంపాదించుకునిరా, తెలుస్తుంది సంపాదించడం ఎంత కష్టమో. అంతెత్తున ఎగురుతున్న భర్తని చూసి, దానికి పై చదువులెందుకే, పెళ్లి చేసి పంపిస్తే మొగుడు సంపాదించి పడతాడు తన తల్లితో అంటున్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇంతకు ముందు ఎన్ని వ్యాపారాలు చేసినా ఉద్యోగం వదిలిపెట్టకుండా చేశాడు. ఆశతో ఏదో వ్యాపారం చేయాలని దిగడం, అందులో చేతులు కాలిన తర్వాత వెనక్కి రావడం అతనికి మామూలే. ఎన్నోసార్లు నచ్చజెప్పాలని చూసినా వినేవాడు కాదు. కానీ ఇప్పుడు ఏకంగా ఉద్యోగానికి రిజైన్ చేయాలని చూడడం సుజాతకి నచ్చలేదు. కానీ చేయగలిగింది ఏమీ లేక ఊరుకుంది. రాజారావు ఉద్యోగానికి రిజైన్ చేసి సుజాత నగలన్నీ అమ్మేసి
స్నేహితుడితో రొయ్యల మేత వ్యాపారంలో భాగస్థుడిగా చేరాడు. బాబుకు 10వ నెల వచ్చేసరికి సుజాతకి రెండో బిడ్డ కూడా కడుపున పడింది. బాబుతో వేవిళ్లతో సతమతమవుతూ ఉందే కాని తల్లి పిలిచినా పుట్టింటికి వెళ్ళలేదు. తను ఇంట్లో లేకపోతే భర్త ఆకాస్త ఇంటి పట్టున ఉండడం కూడా పోతుందని, కష్టమైన ఎలాగోలాగా చేసుకుంటానని, 9వ నెలలో కాన్పుకొస్తానని తల్లికి నచ్చజెప్పి పంపించేసింది. బాబుకి పాలపొడి అయిపోయిందండి. చికెన్ పకోడీ తెచ్చుకుని బ్రాందీలో నంచుకుంటూ తింటున్న భర్తను అడిగింది. సంవత్సరం పిల్లాడికి ఇంకా పాలపొడి ఎందుకు? అన్నం పెట్టొచ్చు కదా, పాలెందుకు? అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ కూడా అదే అంది అన్నాడు. పని చేసుకోలేకపోతున్నాను, రేపు అమ్మ వస్తానంది, నేను మా ఊరు వెళతాను. అక్కడికి వెళ్ళి కూర్చొని తింటే ఆపరేషన్ చేసి బిడ్డను తీయవలసి వస్తుందట. అనే వరకు పనులు చేసుకుంటూ ఉంటే సులభంగా కాన్పు అవుతుందని మా అమ్మ చెప్పింది. 9వ నెల వచ్చిన తర్వాత వెళ్ళొచ్చులే గట్టిగా అనేసి అంతకు మించి మాట్లాడవలసింది ఏమీ లేనట్టుగా తన పనిలో తను మునిగిపోయాడు. సుజాతకి 9 నెలలు నిండుతాయనగా పుట్టింటికి వెళ్ళింది. శృతి పుట్టిన తర్వాత 10 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత స్నేహితురాలింటికి వెళ్ళి జాకెట్లు కుట్టడం నేర్చుకోసాగింది. ఓ నెల రోజులు కూడా గడవకుండానే తల్లితో కలిసి వచ్చిన రాజారావు సుజాతను తీసుకొచ్చి తమ ఇంట్లో దిగబెట్టమని అత్తగారితో చెప్పి వెళ్ళిపోయాడు. తల్లితో కలిసి పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చిన సుజాతకి ఇల్లు కొత్తగా కనిపించింది. వంటింట్లో వస్తువుల స్థానాలన్నీ మారిపోయి ఉన్నాయి. తనకు తెలిసినంత వరకు రాజారావుకి టీ పెట్టుకోవడం కూడా చేత కాదు. అన్ని బయట హోటల్కి వెళ్ళి తాగవలసిందే, తినవలసిందే. తల్లిని పిల్లల్ని చూసుకోమని ఇల్లు కాస్త సర్దుకోసాగింది. బెడ్రూమ్లో బెడ్ సర్దుతూ ఉన్నప్పుడు దిండు కింద కనిపించిన చిన్న గాజు ముక్క, దువ్వెనలో చిక్కుకున్న వెంట్రుకలు సందేహం కలిగించిన తను లేనప్పుడు ఎవరైనా బంధువులు వచ్చారేమో అనుకుంది. భార్యా పిల్లలు వచ్చారని తెలిసినా కూడా పొద్దుపోయిందాకా ఇంటికి చేరుకోలేదు రాజారావు. పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న రాజారావుతో భోజనం చేసి నిద్రపోయే ముందు తన సందేహాన్ని చిన్నగా వ్యక్తం చేసింది. నేను లేనప్పుడు అత్తయ్య కాని ఎవరైనా బంధువులు కాని వచ్చారా ఇక్కడికి? రాజారావు ఉలిక్కి పడడం సుజాత దృష్టిని దాటిపోలేదు. ఎవ్వరూ రాలేదే, ముక్తసరిగా అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. సుజాతకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. తల్లి 10 రోజులుండి వెళ్ళిపోయింది. రాజారావు కోసం వచ్చిపోయే మనుషుల్ని చూసిన తర్వాత సుజాతకి ఆ 10 రోజులకే ఒక విషయం అర్థమైపోయింది. ఏం చేశాడో కాని భర్త బాగా అప్పుల పాలయ్యాడు. పిల్లల్ని చూసుకోవడంలో నిమగ్నమై కొన్ని విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనట్టుగా ఉన్న సుజాతకి ఒకరోజు పక్కింటి ఆవిడ చెప్పాలా వద్దా అని చెప్పిన విషయాలు మరింత బాధ కలిగించాయి. మనసులో ఉంచుకో సుజాత, జాగ్రత్త పడతావనే చెబుతున్నా. నువ్వు లేనప్పుడు మీ ఆయన ఒక ఆవిడ్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. పెద్దమ్మ కూతురు అని చెప్పాడు. 4 రోజులకి మాకు వారి వాలకం తేడాగా అనిపించింది. మా ఇళ్ల మధ్య ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించాము. నువ్వొచ్చే 4 రోజుల ముందే ఆమె వెళ్ళిపోయింది. తగాదా పెట్టుకోకు, కానీ జాగ్రత్త పడు. నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెబుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. సుజాత పిల్లలకి అన్నం పెట్టి పాపకి పాలిచ్చి నిద్రపుచ్చిందే కాని స్థిమితంగా మాత్రం ఉండలేకపోయింది. ఏదో మనసుని కలిచివేస్తున్నట్టుగా బాధ, కోపము, తన మీద తనకే జాలి కలగా పులగమై ఆమెను ఆకలికి నిద్రకి దూరం చేశాయి. భర్తను అడిగితే ఎంత నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడో తనకి తెలుసు. కానీ అడగాలి, ఏమని అడగాలి ఆలోచిస్తూ ఉంది. అనాలనుకున్న మాటల్ని వల్ల వేసుకుంటోంది. ఎందుకు భయపడాలి? తప్పు చేసిన వారు భయపడాలి, తనకేం భయం? కానీ ఆమెకలా అతన్ని నిలదీసే అవకాశమే ఇవ్వలేదు అతను. పక్కింటి రుక్మిణి పరుగు పరుగున ఆందోళనగా వచ్చి చెవిలో వేసిన మాట ఆమె గుండెను బద్దలు చేసేసింది. మీ ఆయన పక్క వీధిలో టిఫిన్ సెంటర్ ఆవిడ ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారట. ఇద్దరూ కలిసి అప్పులు చేశారని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. భర్తలో ఎన్ని అవలక్షణాలున్నా ఇంత పని చేస్తాడని మాత్రం తను ఊహించలేదు. ఆదమరిచి అమాయకంగా నిద్రపోతున్న పసిపిల్లల వైపు చూసింది. రేపెలాగా? ఈ మాట తలుచుకుంటేనే కాళ్ళు గజగజ వణకసాగాయి. కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉంటే నిర్వికారంగా
నిస్తేజంగా చూస్తున్న సుజాతను చూసి రుక్మిణి చలించిపోయింది. ధైర్యం చెప్పి సుజాత తల్లిదండ్రులకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించింది. ఆమెను వారికి అప్పగించి తను వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఇంటి కాగితాలు తనఖా పెట్టించుకుని అప్పించిన వారు సుజాత పరిస్థితి చూసి జాలిపడి ఇల్లు ఖాళీ చేయడానికి 1 నెల రోజులు గడువిచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుల వాళ్ళు నానా తిట్లు తిట్టి తిట్టి అలసిపోయి చుట్టుపక్కల వాళ్ళు సర్ది చెప్పడంతో చివరికి వెళ్ళిపోయారు. అత్తగారికి ఆడపడుచుకి కబురు పెట్టినా కూడా పట్టించుకోకపోవడంతో 10 రోజుల్లోనే ఇల్లు ఖాళీ చేసేసి సుజాత 2 పిల్లలతో పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులకి సుజాత జీవితం ప్రశ్నార్థకంగా మారింది. అత్తెసరు చదువుతో ఏం చేసి 2 పిల్లల్ని పోషించగలదు? తామున్నంత వరకు తమకొచ్చే పెన్షన్తో ఎలాగోలాగా నెట్టుకు రాగలరు. తన తదంతరం సుజాత పరిస్థితి ఏమిటి? రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతోనే సుజాతకి బంగారం పెట్టి వీలైనంత ఘనంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అల్లుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు, కూతురు జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్నారు. అల్లుడు కూతుర్ని బాధ పెడుతున్నాడని తెలిసినా కూడా తప్పదు కదా అని తప్ప ఆలోచించని సగటు మనుషులు వాళ్ళు. ఇప్పుడు ఉన్న పళాన ఇంత కష్టం. కన్న హృదయాలు సుజాత గురించి ఆలోచిస్తూ ఉంటే సుజాత తల్లి హృదయం పిల్లల గురించి ఆలోచించసాగింది. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అసలు ఏం చేయగలదు తను? విచిత్రంగా ఆమె మనసు తనను వదిలి వెళ్లిన భర్త గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. పిల్లల పోషణ, వారి చదువుల కోసం ఏం చెయ్యాలి? ఇదే ఆలోచన. పుట్టి పెరిగిన ఈ 25 ఏళ్లలో తనను తాను పోషించుకోవడానికి అవసరమైన విద్య తను నేర్చుకోలేదా? తన 10వ తరగతి చదువు తనకు ఉద్యోగాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ తను ఇంకేమీ చెయ్యలేదా అంటూ ఆలోచించసాగింది సుజాత. ఏమైనా మన సుజాత చేసిన పచ్చళ్ల ముందు బిర్యానీలు కూడా దిగదుడిపేనే. తండ్రి భోజనం చేస్తూ మెచ్చుకుంటూ ఉంటే సుజాతకి చటుక్కున ఒక ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా తల్లిదండ్రులతో తన ఆలోచన చెప్పింది. నువ్వు కష్టపడతావా తల్లి? నేనున్నంత వరకు నీకు నీ పిల్లలకి ఏ కష్టమూ రానివ్వను. తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు. ఆడపిల్ల గడప దాటకూడదు, కష్టం చేయకూడదు. కాలానుగుణంగా తండ్రి, భర్త, కొడుకు పోషణలోనే ఉండాలన్న నియమం ఉందా నాన్న? అలాంటి నియమాలే కదా నన్ను ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టాయి. ఇప్పటికైనా నన్ను నా కాళ్ళ మీద బ్రతకనివ్వండి, సుజాత ఖచ్చితంగా చెప్పింది. బజారు నుండి అవసరమైన సరుకులు తెప్పించింది. మొదట కొద్ది మోతాదులో పచ్చళ్ళు పెట్టి చిన్న చిన్న శాంపిల్ ప్యాకెట్లు చేసి షాపులలో ఇచ్చొచ్చింది. వద్దమ్మా, ఉన్న పచ్చళ్ళే అమ్ముడు కాక చస్తున్నాం, వాటిని ఎవ్వరూ కొనడం లేదు అంటూ షాప్ యజమాని విసుగ్గా అన్న మాటలకి కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో ఎప్పుడైనా అవసరమైతే చెప్పండి అని ఫోన్ నెంబర్ ఇచ్చేది. క్రమేణా చిన్న చిన్న ఆర్డర్లు రాసాగాయి. పచ్చళ్లతో పాటు భోజనాలు వండి ఉద్యోగస్తులకు క్యారియర్లు ప్యాక్ చేసి పంపించడం ప్రారంభించింది. నాణ్యమైన సరుకులతో జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేది. రామునితో పాటు రావణాసురులు, సుమిత్రతో పాటు శూర్పణఖలు పుట్టిన నేల ఇది. అలాంటి వారు ఎదురైనా చాలా మర్యాదగా సమాధానం ఇచ్చేది. ఆ ఓర్పు రావడానికి కారణమైన భర్తకి మనసులోనే ఒక నమస్కారం పెట్టేది. క్యాటరింగ్ నుంచి పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదిగింది. పనిచేసే వారిని నమ్మకస్తుల్ని పెట్టుకుంది అనే కంటే ఆమె మంచితనం వల్ల వారే నమ్మకస్తులుగా అయ్యారు అనడం సమంజసమేమో. దూరమైన బంధువులు కూడా మెల్లమెల్లగా దగ్గరయ్యారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు. రాజారావు ఆమెతో కలిసి ఎక్కడుంటున్నాడో తెలిసినా కూడా సుజాత పట్టించుకోలేదు. ఎవరైనా చెప్పేందుకు ప్రయత్నం చేసినా అతని ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని నిష్కర్షగా చెప్పేది. ప్రణవ్, శృతి ఇద్దరూ చదువుల్లో తెలివిగలవారే. చదువులు పూర్తి కావడంతోనే ఉద్యోగాల్లో చేరారు. శృతి తన ఆఫీసులో పనిచేసే కొలీగ్ రాజేష్ ప్రపోజ్ చేశాడని చెప్పడంతో వాళ్లతో మాట్లాడింది. బియ్యంకుల వారితో రాజారావు విషయం కూడా చెప్పింది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. పూజారి గారు కన్యాదానం ఎవరు చేస్తారు అన్న ప్రశ్న అడగడంతో వచ్చిన సమస్య ఇది. ప్రణవ్, శృతి తమ తండ్రిని తీసుకొచ్చి కన్యాదానం చేయిస్తే శృతి అత్తగారి తరపు బంధువులలో ఎలాంటి చిన్నతనమూ ఉండదు కదా అని ఆలోచిస్తూ ఉన్నారు. సుజాత ఇంటిలో శృతికి కాబోయే అత్తామామలు, సుజాత మేనమామ కొడుకు దయాకర్ దంపతులు, పెద్దమ్మ కూతురు శకుంతల దంపతులు ఆసీనులై ఉన్నారు.
ఇదంతా అమ్మకు మతుండే చేస్తుందా అన్నయ్య? ఏదైనా మాట్లాడుకుని మనమే తేల్చుకోవాలి కానీ వీళ్ళందరినీ ఎందుకు పిలిచినట్టు? శృతి వంటింట్లో కాఫీ కప్పులలో పోస్తూ బాధపడింది. చూద్దాం అసలు వారిని ఎందుకు పిలిచిందో. ప్రణవ్ సాలోచనగా అన్నాడు. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్లుగా ఆ మనిషి సహకారం లేకుండానే నేను నా పిల్లల్ని పోషించాను, చదివించాను కూడా. ఎప్పుడూ కూడా అతని అవసరం నాకు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకి కన్యాదానం పేరుతో అతని అవసరం నాకుందని చెప్తున్న నా పిల్లల అమాయకత్వానికి నాకు నవ్వు వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు కాస్త బాధగా కూడా ఉంది. అందుకే మీతోనే మాట్లాడాలని పిలిపించాను. నడక కూడా సరిగ్గా రాని పసికందుల్ని అమాయకంగా తనను నమ్మి పుట్టింటి వారిచ్చిన ఆస్తిని, బంగారాన్ని ఆయన చేతిలో పెట్టిన నన్ను నిలువ నీడ కూడా లేకుండా చేసిపోయిన అతనికి తండ్రి హోదాలో కన్యాదానం చేసే అర్హత ఉందంటారా? అది కాదు సుజాత. భార్యాభర్తలిద్దరూ పీటల మీద కూర్చుని కన్యాదానం చేయడం మన సాంప్రదాయం. దయాకర్ చెప్పబోయాడు. ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి పిల్లలు పెంచి పోషించడం కూడా మన సాంప్రదాయమే కదా, కాదా? తన బాధ్యతని తను సక్రమంగా నిర్వహించని వ్యక్తికి ఈ హోదా ఇవ్వడం అవసరమా? సాంప్రదాయం కోసం మనసు చంపుకుని అతని పక్కన కూర్చుని కన్యాదానం చెయ్యాలా? నువ్వింత బాధపడతావని అనుకోలేదమ్మా. దయాకర్ బాబాయో శకుంతల పెద్దమ్మో చేస్తారు, వదిలేసేయి. ప్రణవ్ అడ్డొచ్చాడు. అంటే నాకు కన్యాదానం చేసే అర్హత లేదా? అర్హత లేని ఆ వ్యక్తి పక్కన కూర్చుంటేనే నాకు ఆ అర్హత వస్తుందా? అందరి వైపు సూటిగా చూసింది సుజాత. నువ్వొక్కదానివే పీటల మీద కూర్చుని కన్యాదానం చేస్తావా? శకుంతల నివ్వెరపోయింది. అవును. సుజాత ముఖంలో నిశ్చయం కనిపించింది. నేనొక్కదాన్నే పిల్లల్ని పోషించినప్పుడు, నేనొక్కదాన్నే వాళ్ళని పెంచినప్పుడు లేని అభ్యంతరం నేనొక్కదాన్నే కన్యాదానం చేయడానికి ఎందుకు వస్తుంది? తల్లి, తండ్రి అవసరమైన ప్రతి కార్యంలోనూ నేనొక్కదాన్నే చేస్తాను. మీరు మీ అభిప్రాయం చెప్పండి. అలా వీలు కాని పక్షంలో పిల్లలు ఎటు ఇష్టపడ్డారు కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దాం. ఆలోచించుకొని చెప్పండి. మర్యాదగానే అయినప్పటికీ ఖచ్చితంగా చెప్పింది సుజాత. 50 ఏళ్ల తల్లిని, ఆమె మాటల్లోని సత్యాన్ని నిశ్చితంగా అప్పుడే గమనిస్తున్నట్టుగా చూస్తోంది శృతి. తనిలా ఎందుకు ఆలోచించలేకపోయింది? ఎవరో ఏదో అనుకుంటారనో, అత్తగారి తరపు వారు ఏమైనా అనుకుంటారేమో అనో, కాబోయే భర్త చులకన చేస్తాడేమో అని ఎందుకు అనుకుంది? 10వ తరగతి చదివిన తల్లికి ఉన్న జ్ఞానం తనకు లేకపోయిందా? ఆమె దృష్టి గోడ మీద ఒక పద్ధతి ప్రకారం తగిలించబడి ఉన్న ఫోటోలపై పడింది. తను పెద్ద మనిషి అయినప్పుడు అక్షింతలు వేస్తున్న తల్లి, స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు తనతో పాటు బహుమతి అందుకుంటున్న తల్లి, తను గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుంటున్నప్పుడు పక్కనే నిల్చుని గర్వంగా చూస్తున్న తల్లి, అంతటా తానే ఉన్న తల్లి. రేపు పెళ్లిలో కూడా అంతా తానే అయి ఉంటుంది. అది ఇష్టమైతేనే ముందుకొస్తారు పెళ్లి వాళ్ళు, లేకపోతే లేదు. ఎవరు అవునన్నా కాదన్నా మా అమ్మే మహారాణి. శృతి మనసులో గట్టి నిశ్చయం. అప్పటి వరకు మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు బయటకు రావడంతో వెలుగు రేఖలు జగమంతా పరుచుకున్నాయి. అజ్ఞానం అనే అంధకారంలో నుంచి అప్పుడే బయటకు వస్తున్నందువల్లేమో శృతి కళ్ళల్లో ఆ వెలుగు రేఖలు పడి ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుతో పాటు ఆమె కళ్ళల్లో సన్నగా నీటి జీర. కూతురి కళ్ళల్లో ఆ మెరుపును స్పష్టంగా చూసిన సుజాత కళ్ళల్లో తన కష్టం ఫలించింది అన్న విషయం తెలిసినప్పుడు ఒక చిన్న చెమరింపు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ పేరు మా అమ్మే మహారాణి. ఈ కథని రచించిన వారు రేణుక జలదంకి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంత మంచి కథని మనకు అందించిన రచయితకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. కథ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేసి అయితే హైప్ ఆప్షన్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. ఈ హైప్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మన కథని అనేక మందికి రీచ్ అయ్యేలా చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. ఖచ్చితంగా హైప్ పాయింట్స్ అయితే ఇచ్చేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.